అన్న ట్రైలర్ చూసాము, సూపర్ ఉంది. లాస్ట్లో అంటే ఈ ఏజ్డ్ క్యారెక్టర్లో మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా, అదైతే మాత్రం కేసీపీడి మామూలుగా లేదైతే. అంటే ఇప్పుడు వరకు మీరు ఆల్రెడీ చేసేసారు ఇలాంటి మీ ఏజ్ క్యారెక్టర్స్. ఇది 60sలో ఉన్న క్యారెక్టర్ ఎలా చేస్తారు అనుకున్నాం, కానీ సూపర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆబ్వియస్లీ కొంచెం ఛాలెంజ్గానే ఉండేది నాకు చేయడానికి. ఇప్పుడు చిన్నోడి క్యారెక్టర్ అంటే ఎక్కడో నేను కూడా అదే 34-35 ఏజ్ గ్రూప్ అనమాట. సో ఇట్స్ లిటిల్ ఈజియర్ బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని తెలుసుకోవడానికి. ఓల్డ్ క్యారెక్టర్ వచ్చినప్పటికీ సినిమాలో చాలా అకంప్లిష్ చేసి ఎవరి సహాయం లేకుండా తనంతట తాను ఒక మట్కా కింగ్గా ఎదిగిన వాసు అనే వ్యక్తి ఒక యాటిట్యూడ్తో ఉంటాడు ఆ వ్యక్తి అనమాట. అంతే, ఐ కెన్ కాంకర్ ఎనీథింగ్ అండ్ ఎనీవన్, ఎవడైనా నా పక్కన ఇంతే అన్నట్టు ఒక మైండ్ సెట్ తనకు ఉంటుంది. అండ్ అది కరెక్ట్గా తీసుకురావడానికి వీ ట్రైడ్ అ బెస్ట్. అండ్ సినిమాలో యాక్చువల్లీ లాస్ట్ 40 minutesలో ఆ ఓల్డ్ ఏజ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఫ్రమ్ దేర్ మూవీ టేక్స్ అ వెరీ ఇంటెన్స్ టర్న్. అంత పెద్ద ఇండియాని షేక్ చేసేసిన ఏదైతే గేమ్ ఉందో మట్కా అనే టైటిల్ పెట్టారు కదా, మీరు ఇలాంటి మట్కా లాంటి గేమ్స్ ఏమన్నా ఆడారా ఎప్పుడైనా? ఒకవేళ ఆడి చిరంజీవి గారికి కానీ నాగబాబు గారికి కానీ దొరికాం కాలేజ్లో ఒకసారి ఏదో చేసి ఏదో పని అట్లాంటిది ఒకటి. బట్ అది ఎందుకు లేవు చెప్పడం, వాళ్ళు మర్చిపోయారు, మళ్ళీ వాళ్ళు గుర్తు చేయడం దేనికి. బట్ ఒక చిన్న ఎపిసోడ్ కానీ ఒకసారి ఏదో చెప్పకుండా ఏదో గోవాకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్తో అందరితో. అక్కడ ఎవడో చూసి చెప్పాడు ఇంట్లో, వచ్చిందా గట్టి పడ్డాయి. దీంట్లో 4 stages ఉన్నాయి. దీంట్లో మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎక్కువ ఎగ్జైట్ అయ్యి చేసిన ఆ స్టేజ్ ఏదైనా క్యారెక్టర్ అంటే 4 different ఇవి ఉన్నాయి కదా, మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యి చేసింది అంటే ఒకే ఒకటి ఏంటంటే అసలు ఎక్కడ తగ్గకుండా తనకు కావాల్సిన గోల్ వైపు పక్కోడు మంచి బావులు మంచి చెడులు కూడా చూసుకోకుండా ఆలోచించుకోకుండా వెళ్ళే వ్యక్తి అనమాట వాసు అనేవాడు. అంటే తన హంగర్ నాకు నచ్చింది. అంటే నేను కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా అంటే ఒక హిట్ అయినా ఒక సినిమా పోయినా కూడా అరే నెక్స్ట్ మళ్ళీ బెటర్గా చేయాలి అని ఒక చిన్న తాపత్రయం నా మైండ్లో నా మనసులో ఎప్పుడు ఉంటుంది. సో ఆ హంగర్ వరకే ఆ క్యారెక్టర్ని కనెక్ట్, ఆ నెవర్ గివ్ అప్ అనే ఒక కాన్సెప్ట్ వరకే. బట్ మిగతావన్నిట్లో అసలు కనెక్ట్ అవ్వకూడదు. అంటే అంత మంచోడు కాదు ఆడు. ఓల్డ్ క్యారెక్టర్ చూస్తే సేమ్ నాగబాబు గారిలో ఉన్నారన్న సేమ్. థ్యాంక్ యూ. మా నాన్నలోనే ఉంటారు కదా మరి.